హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ దట్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూస్ త్రూ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అంటిల్ సమ్ అదర్ గివెన్ పాస్ట్ యాక్షన్ or some given past time begins. So when the first action is still continuing, first action కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ఇంకొక యాక్షన్ స్టార్ట్ అయింది, పాస్ట్ యాక్షన్ స్టార్ట్ అయింది దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, లేకపోతే పాస్ట్ టైం అయిన దాని గురించి చెప్పుకుంటూ ఉంటే అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తుందన్నమాట. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామనేది ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాము. అట్ 8 o'clock లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ 2 hours. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పగలనుకున్నామంటే మనము అది ఇంకా ఏమై ఉండొచ్చు అంటే ఐ బిగాన్ టు రీడ్ ఎట్ 6 o'clock, అంటే 6 o'clockకి స్టార్ట్ చేశాను, ద యాక్షన్ కంటిన్యూడ్ ఫర్ 2 hours అంటే 8 o'clock అని కూడా చెప్పొచ్చు మనం. అంటే ఈ విధంగా కూడా చెప్పొచ్చు, 2 hours వరకు కంటిన్యూ అవుతుంది వెన్ ఐ వాజ్ స్టిల్ రీడింగ్. అంటే ఏంటి, 6కు స్టార్ట్ చేసి 8 వరకు చదువుతూనే ఉన్నాను 2 hours అని చెప్తున్నాం అనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందన్నమాట. అండ్ వెన్ ఐ సా హిమ్ హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ ఓవర్ హాఫ్ అన్ అవర్ అని చెప్తున్నాం అనమాట. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని గ్రామర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.